హాయ్ అండి. ఈరోజు మా కళ్ళంకి అయితే వచ్చాము. ఇదిగోండి, ఇదండి మా పశువుల సాల. మేము షెడ్ వేసుకున్నాం. చాలా ఊర్లు అంటే ఏమంటారు, పశువుల దొడ్డ అంటారు, సాల అంటారు, పాక అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. మాకు ఒక ఆవు ఉండేది, మా ఆడపడుచుకి అయితే ఇచ్చాము. మా మాయగారికి హెల్త్ బాగోపోవడం వల్ల. ఇగోండి, ఇది చింత చెట్టు అండి. మాకు సంవత్సరం మొత్తం సరిపోద్ది. కొంత అమ్మేస్తాం, బంధువులకి ఇస్తాం, మిగతాది మేము ఉంచుకుంటాం. సంవత్సరం మొత్తం సరిపోద్ది. ఇంకో చాలా మొక్కలు కూడా మా కళ్ళం దగ్గర అయితే వేసాం. అవేంటని చూపిస్తాను రండి. మేము గులాబీ మొక్క అయితే నాటాం. చూడండి, 2 గులాబీ పువ్వులు పూసాయి. రేపు పూజకు పనికి వస్తాయి మాకు. ఇగోండి 2. ఓకే, ఇప్పుడు సీతాఫలం గురించి అయితే చెప్తా పదండి. ఇగోండి సీతాఫలం, ఎటువంటి కెమికల్ లేకుండా మా కళ్ళం దగ్గరే ఉంటాయి. ఇవే మా పిల్లలకైతే మ్యాక్సిమం పెడతాం. బయట అయితే అస్సలు ఏం కొనమండి. చాలా ఉన్నాయి చూడండి, కానీ ఆకులు ఎక్కువగా ఉండడం వల్ల అంతగా క్లారిటీగా కనిపించట్లేదు. సీజనల్గా దొరికే ఎటువంటి పళ్ళు కూడా మిస్ అవ్వద్దండి. కంపల్సరీగా కెమికల్ లేకుండా తినడానికి అయితే చూడండి. పొలం గురించి అయితే చెప్పా కదండి. ఇప్పుడు సహజంగా మా పొలంలోనే అంటే గుడ్లోనే చూడండి, కంటికి అద్భుతంగా పనిచేసే మొక్క అయితే పెరిగిందండి. మేము చాలాసార్లు వండుకున్నాను. ఎలా వండాను ఏంటనేది కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను. మీకు ఎవరికైనా తెలిస్తే ఈ మొక్క ఏంటనేది కామెంట్ చేయండి. ఈ మొక్క అయితే మాత్రం కంటికి చాలా అద్భుతంగా, కంటి మెరుగుకి సూపర్గా పనిచేస్తుందండి.